ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయా? జాబ్ ప్రొఫైల్ మారుతుంది కానీ ఉద్యోగాలు ఊడిపోయే అవకాశం లేదా? ప్యారిస్లో ప్రధాని మోదీ ఏం చెప్పారు? కొత్తగా కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఉద్యోగాలు పోతాయని చాలా మంది ఆందోళన చెందారు. ఏఐ వల్ల కూడా అలాంటి భయమే నెలకొందా? కృత్రిమ మేధ వల్ల రోబోలు, యాప్లు మనిషి చేయాల్సిన పనులు చేస్తాయని, ఉన్న ఉద్యోగాలు పోతాయన్న భయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వైద్యం దగ్గర నుంచి పొలాల్లో పనిచేసే వరకు కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల మనుషులకు పని లేకుండా పోతుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఏఐతో ఉద్యోగాలు మాయమవుతాయన్న భయాలను ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ వేదికగా పటాపంచలు చేశారు. సాంకేతికతను వాడడం వల్ల ఉద్యోగాలు కనుమరుగు కావని, కేవలం వాటి స్వభావమే మారుతుందని ప్రధాని మోదీ ప్యారిస్ వేదికగా అభిప్రాయపడ్డారు. అంతేకాదు కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని చెప్పుకొచ్చారు. ఏఐ ఆధారిత రంగాల్లో రాణించాలంటే, కొత్త భవిష్యత్తులో రాణించాలంటే నైపుణ్యాలను పెంచుకోవాలని పిలుపునిచ్చారు. చరిత్ర కూడా ఇదే విషయం చెప్తోందని మోదీ అన్నారు. Loss of jobs is AI's most feared disruption. But history has shown that work does not disappear due to technology. Its nature changes and new types of jobs are created. We need to invest in skilling and reskilling our people for an AI-driven future. Friends, there is no doubt that the high energy intensity of AI needs to be looked into. This will require green power to fuel its future. భవిష్యత్ మొత్తం కృత్రిమ మేధానేనన్నారు ప్రధాని మోదీ. తదుపరి ఏఐ యాక్షన్ సదస్సును నిర్వహించేందుకు సిద్ధమన్నారు ప్రధాని మోదీ. ఏఐ ఫౌండేషన్, కౌన్సిల్ ఫర్ సస్టైనబుల్ ఏఐ ఏర్పాటుకు మద్దతు పలుకుతున్నామని చెప్పారు. రాజీవ్ గాంధీ భారత్ లో కంప్యూటర్లు ప్రవేశపెట్టినప్పుడు ఉద్యోగాలు పోతాయంటూ చాలా మంది ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. తొలిసారి చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు మొత్తం కంప్యూటరీకరిస్తే జాబ్స్ పోతాయని, మనుషులు చేయాల్సిన పనులు కంప్యూటర్లు చేస్తాయంటూ చాలా మంది ఆక్రోశం వెళ్లగక్కారు. కానీ కంప్యూటర్లు రావడంతో కొత్త అవకాశాలు వచ్చాయి. అవే కంప్యూటర్లపై ఇండియన్స్ పట్టు సాధించి ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణులుగా రాణించారు. కంప్యూటర్ల వల్ల కోట్లాది కొత్త ఉద్యోగాలు వచ్చాయి. అమెరికాలో మన వాళ్ళు 50 లక్షల మంది వరకు ఉన్నారంటే వారిలో మెజారిటీ కంప్యూటర్ నిపుణులే. కృత్రిమ మేధ వల్ల తక్కువ నైపుణ్యాలున్న వారి స్థాయిలో ఎక్కువ స్కిల్స్ ఉన్నవారు వస్తారు. అంతేకాని జాబ్స్ మాత్రం పోయే ఛాన్స్ లేదు. సాంకేతికత మానవాళిని మరింత శక్తివంతులను చేస్తుంది. ప్రభుత్వ పాలనలో పారదర్శకతను తీసుకొస్తుంది. సులభంగా చేయగలిగే పనులను మాత్రమే ఏఐ భర్తీ చేస్తుంది. మరిన్ని నూతన రంగాలు, తద్వారా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని డెలాయిట్ లాంటి అంతర్జాతీయ సంస్థలు సైతం అంచనా వేశాయి. కంపెనీల్లో ఫైనాన్స్, హెచ్ఆర్ లాంటి కొన్ని విభాగాలు ఏఐ వల్ల ప్రభావితమైతే మళ్లీ ఆ ఏఐని పర్యవేక్షించేందుకు కొత్త ఉద్యోగాలు వస్తాయి. స్కిల్స్ ను అప్గ్రేడ్ చేసుకునే వారు మాత్రం వెనుకబడిపోవడం ఖాయం. కంప్యూటర్ వచ్చాక కూడా టైప్ రైటర్ పై మాత్రమే పనిచేస్తానంటే కుదరకపోవచ్చు. కృత్రిమ మేధ ఎంత అభివృద్ధి చెందినా సృజనాత్మక వృత్తులకు ఎలాంటి సమస్య లేదు. హెల్త్ కేర్ రంగంలో పనిచేసే వారికి ఇబ్బంది లేదు. టీచర్స్, లాయర్స్, కౌన్సిలర్స్, థెరపిస్టులు, R&D, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఇలా చాలా ప్రొఫెషన్స్ కు ప్రాబ్లం ఉండదు. రంగం ఏదైనా ఆ రంగంలో వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిందే, లేకపోతే వెనకబడిపోతాం. ఏఐతో సహవాసం చేయటం ఒక అవసరం, దాన్ని స్వాగతించాల్సిందే. మార్పు మంచికే అనుకోవాలి.